గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో మనకు వచ్చేసి ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఏ ఆప్షన్స్ మనం యాడ్ చేయాలి, ఏంది ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మేజర్గా ఈరోజు చూసినట్లయితే మనకి 28 అండి. మనకి ఈరోజు చూసినట్లయితే 29,990 ఆల్మోస్ట్ 23,000 దగ్గర మనకి ఓపెన్ అవ్వడం మనం చూస్తున్నాము. సో 23,000 టచ్ అయ్యి మనకి దగ్గర దగ్గర 140 పాయింట్స్ డౌన్ దాకా మనకి రావడం చూస్తున్నాం. 140 పాయింట్స్ మనకి డౌన్ రావడం దాకా చూస్తున్నాము. సో మనకి వచ్చేసి ప్రైజ్ యాక్షన్ వచ్చేసి మనకి క్లియర్గా డౌన్ సైడ్ మూమెంటం వెళ్ళిపోతుంది. ప్రైజ్ యాక్షన్ వచ్చేసి క్లియర్గా మనకి డౌన్ సైడ్ మూమెంటం వెళ్ళిపోతుంది. మనం 5 మినిట్ క్యాండిల్లో చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు అని అంటే నాకు ఇక్కడ నుంచి ఇంకా కొంత కరెక్షన్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి ప్రైజ్ యాక్షన్ ద్వారా. అండ్ ఇది ఇంకా ఏ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు అనేది కూడా మనం అక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి క్లియర్ నిఫ్టీ చార్ట్కి వెళ్ళానండి. ఇక్కడ వచ్చేసి నేను 15 మినిట్స్ క్యాండిల్ పెట్టాను. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ సెలెక్ట్ చేశాను. మనకి ఏదైతే డౌన్ సైడ్ సింబల్ వచ్చిందో సో ప్రైజ్ యాక్షన్, దీన్ని మనం ప్రైజ్ యాక్షన్ అంటామండి. ఎప్పుడైతే మనకి లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ఏదో ప్రైజ్ యాక్షన్ అనేది అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అవుతుందా, డౌన్ సైడ్ మూమెంటం బ్రేక్ అవుతుందా అనేది చూసుకోవచ్చు. సో ఇదే మనం రివర్స్లో మనం కనుక చూసినట్లయితే మనకి అప్ సైడ్ ట్రెండింగ్ మనకి మూమెంటం ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మనకి డౌన్ సైడ్ మూమెంటం అనేది ట్రెండింగ్ అనేది జరుగుతుంది. సో రేపు వచ్చేసి నాకు ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. ఇది వచ్చేసి నాకు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే నాకు దగ్గర వచ్చేసి ఈ లెవెల్స్ దాకా కనిపిస్తుందండి. 22,730 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ దాకా నాకు ఈజీ కనిపిస్తుంది. ఈవెన్ 22,819 ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ 22,730 ఈ లెవెల్స్ దాకా అయితే, ఎందుకంటే నాకు క్లియర్ ప్రైజ్ యాక్షన్ డౌన్ సైడ్ మూమెంటమే ఉంది. అప్ సైడ్ మూమెంటం అయితే మోస్ట్లీ నాకు ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో ఈ లెవెల్స్ యొక్క పైన నేను అప్ సైడ్ మూమెంటం తీసుకుంటాను. సో ఈ రోజు డే హై ఏదైతే ఉందో ఈ లెవెల్స్ యొక్క సో 22,990 లెవెల్స్ అబోవే నేను అప్ సైడ్ ట్రెండింగ్ అనేది గమనిస్తున్నాను. సో లెవెల్స్ అయితే మీరు క్లియర్గా రాసి పెట్టుకోండి. మనకు వచ్చేసి నాకు నెగిటివ్ మూమెంటం, మనకు క్లియర్ ప్రైజ్ యాక్షన్ వచ్చేసి క్లోజింగ్ క్యాండిల్ నెగిటివ్ మూమెంటం అయితే చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్లయితే మనకి ఈరోజు మనకి సో వన్స్ 49,500 టచ్ అయింది. క్లియర్గా చూడండి, మనకి 49,500 అనేది ఇక్కడ మనకి క్లియర్గా టచ్ అయ్యి ఇమీడియట్ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్తో మనకి క్లియర్ ప్రైజ్ యాక్షన్ వచ్చేసి నెగిటివ్ సైడ్కి మనకి వెళ్ళిపోయింది. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అవుతా ఉన్నా మనం పిఈ ఎంటర్ అవ్వాలి. అగైన్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది. సో ఇక్కడ లేకపోతే మనకి ఇక్కడైనా కానీ పిఈ అనేది ఎంటర్ అవ్వాలి. సో నాకు రేపు వచ్చేసి 48,800 లెవెల్స్, సో 48,800 లెవెల్స్ దాకా నాకు క్లియర్గా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే సో 48,800 లెవెల్స్ నాకు క్లియర్గా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ నేను వచ్చేసి అందుకే ఆప్షన్ చేయండి డేటాలో మీకు వచ్చేసి ఇక్కడ మనం 48,800 లెవెల్స్ పిఈ, 49,500 లెవెల్స్. సో మెజారిటీ రెసిస్టెన్స్ నాకు 49,900 దాకా. ఇక్కడ చూడండి, నేను 49,900 సిఈ అనేది యాడ్ చేశాను. ఇంకోటి వచ్చేసి 48,800 పిఈ అనేది యాడ్ చేశాను. సో అవుట్ ఆఫ్ ది మనీ ఎందుకన్నానంటే నేను 49,142 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో 49,192 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో ఒక నిమిషం, ఇది వచ్చేసి మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేద్దాము. వన్స్ మనము సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి, ఇది మనం బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేసాము. సో మనకు క్లియర్గా మనం చూస్తుంది ఏంటంటే 49,500 మనం టాప్ లెవెల్ కనుక తీసుకున్నట్లయితే 49,500 ఈరోజు హై అది. సో రేపు వచ్చేసి నాకు ఈ లెవెల్స్ దాకా 48,800 ఈ లెవెల్స్ మధ్యలోనే రేపు మార్కెట్ ఉండొచ్చు అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే నేను అవుట్ ఆఫ్ ది మనీ తీసుకున్నాను. సో మార్కెట్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, అందువల్ల నేను మార్కెట్ దీనికంటే కిందకి ఉండదు, దీనికంటే పైకి వెళ్ళదు అనేది గమనించి సో ఈ లెవెల్. సో రేపు స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ప్యూర్ నేను వచ్చేసి యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్లో ఓపెన్ అంతసేపు నేను ఈ రెండు సెల్ చేసి కూర్చుంటాను. సెల్లింగ్ ఎప్పుడైనా మార్జిన్ ఎక్కువ కావాలి. సో సేఫ్ సైడ్ ప్లే అండి, ఇది మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ 1-2 స్టాక్స్ అనేది డిస్కస్ చేస్తాను మేజర్గా. సో దివీస్ అండి, దివీస్ నేను మొన్న క్లియర్గా మీకు డిస్కస్ చేశాను. దివీస్లో వచ్చేసి
ఎలా ఉండొచ్చు అనేది కూడా డిస్కస్ చేశాను. ఎప్పుడైతే మనకు మొమెంటం స్టార్ట్ అయిద్దో మనం క్యాచ్ చేయడానికి వీలు లేని స్టాక్ ఒకటి అది దివీస్ అనేది కూడా చెప్పాను. పిరమిల్ కానీ దివీస్ ఇవి ఏంటంటే కొన్ని మనము వన్స్ అది మొమెంటం స్టార్ట్ అయిన తర్వాత మనం అదే స్టాప్ అయితే చేయలేము. సో ఇక్కడ నుంచి మనకి 1 2 3 4 ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ మంచి గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. ఈవెన్ మార్కెట్ కొంత ఫాలు ఒడిదుడుకుల్లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్. సో ఇది ఇంకా ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ అయితే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇది చాలా హోల్డ్ చేసిందండి స్టాక్. ఇది వచ్చేసి చాలా హోల్డ్ చేసింది. నేను ఇది మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మీరు చూడండి 2700 ఫిబ్ 23, ఓకే 2700 లెవెల్స్ కనిపిస్తుంది ఇక్కడ మనకి మార్చి 2023. సో ఇప్పుడు వచ్చేసి 24, మనం 24 అంటే ఆల్మోస్ట్ ప్రస్తుతానికి డబుల్ దాకా వస్తుంది, ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇంకా మనకి ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళిపోయిద్దండి. ఓకే దివీస్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. హిందాల్కో అనేది మంచి ప్రాఫిట్స్ ఇచ్చారు. సో మీరు హిందాల్కో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఆల్ టైమ్ హైస్ కూడా క్రాస్ అయింది. ఇది కూడా ఇంకా పైకి వెళ్తుంది. సో మీకు ఏదైనా లెవెల్స్ కావాలంటే మన గ్రూప్లో డిస్కస్ చేయండి, కామెంట్ చేయండి, నేను అదే అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. రేపు బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి సర్ప్రైజ్ ఉండొచ్చు, చూద్దాం రేపు ట్రేడింగ్. ఓకే.